మణిపూర్ మారణ హోమం ఇంకెన్నాళ్ళు? రావణ కాష్టంగా కాలుతున్న మణిపూర్ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ మణిపూర్ రాష్ట్రంలో రగులుతున్నటువంటి ఈ మారణ హోమంలో రాజకీయ పార్టీలు, ముఖ్యంగా ప్రభుత్వాలు చలిమంటలు కాచుకొని తమ పార్టీలు వ్యక్తిగతంగా ఎలా లబ్ధి పొందాలని చూస్తున్నాయి. పైగా ఆ రాష్ట్రంలో నివసించే మైతీస్ మధ్యన, కూకీస్ మధ్యన, నాగాస్ మధ్యన చిచ్చుబెట్టి ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి ఈ మారణ హోమం చల్లారకుండా నిరంతరం కృషి చేస్తూ ఉన్నాయి. మణిపూర్ హోమం మొదలై 2013 మార్చిలో మొదలైనటువంటి ఈ సంఘటన ఇప్పటి వరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, దానిని నియంత్రించడంలో ఉన్నటువంటి అసలు కథ ఏందో చూద్దాం. మణిపూర్ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 52% ప్రజలు మైతీస్ ఉంటారు. 41% ప్రజలు కూకీసు, నాగాసు జీవిస్తారు. అయితే మణిపూర్ రాష్ట్రంలోని భూభాగంలో 90% భూభాగం కొండలు, గుట్టల ప్రాంతంలో ఉంటుంది. కేవలం 10% మాత్రమే మైదాన ప్రాంతంలో ఉంటుంది. ఆ రాష్ట్ర ముఖ్య కేంద్రం ఇంపాల్గా ఉంటుంది. అయితే ఈ రాష్ట్రంలో 52% ఉన్నటువంటి మైతీసు మైదాన ప్రాంతంలో జీవిస్తారు. 41% ఉన్నటువంటి కూకీసు, నాగాసు కొండలు, గుట్టల ప్రాంతంలో జీవిస్తుంటారు. అయితే సంచార జాతులైనటువంటి కూకీసు, నాగాస్కు మధ్యన, మైదాన ప్రాంతంలో జీవించే మైతీస్కు మధ్యన చిచ్చుబెట్టి రాజకీయ పార్టీలు తమ పబ్బం ఎలా గడుపుకుంటున్నాయంటే, సహజంగానే జనాభాలో 52% ఉన్నటువంటి మైతీసు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 60 ఎమ్మెల్యే సీట్లలో 40 సీట్లు మైతీసు నిరంతరం గెలిచి చట్టసభల్లో పాల్గొంటున్నారు. కానీ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి 90% భూములు కొండలు, గుట్టలు ఉండడంతో షెడ్యూల్డ్ ట్రైబ్కే కేటాయించబడ్డటువంటి 90% భూములు ఏవైతే ఉన్నాయో వాటిలో ఈ 52% ఉన్నటువంటి మైతీస్కు దక్కకుండా ఉండడం చేత కొండ ప్రాంతంలో జీవించే గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువ భూములు ఉన్నాయని, మైతీస్కు తక్కువ భూములు ఉన్నాయని ఒకరిపై ఒకరిని ఉసిగొల్పి కాకుండా మయన్మార్ దేశము నుండి కొండ ప్రాంతము, గుట్టల ప్రాంతంలోకి, కూకీలు, నాగాలలోకి అక్రమంగా మయన్మార్ దేశం నుండి చొరబడుతున్న తీవ్రవాదులు ఉన్నారని
సాకు చెప్తే నేను అనేది ఏదంటే యాజ్ ఎ చిలకమర్రి నరసింహగా భారతదేశంలో స్ట్రాంగ్గా ఆర్మీ వ్యవస్థ ఉంది. దేశానికి మధ్యన ఇతర దేశాలతో పాటు పోలిస్తే భారతదేశంలో ఉన్నటువంటి సైనికులు, ఆర్మీ జవాన్లు 24 గంటలు నిరంతరం సరిహద్దును కాపలు కాస్తుంటే వాళ్ళను అవమానపరచడం కాదా? మయన్మార్ దేశం నుండి మణిపూర్కు అక్రమంగా జనమొస్తురని చెప్పడం మీ చేతగానితనం కాదా? ఆర్మీ జవాన్లను, ఆర్మీ సైనికులను అవమానపరచడం కాదా మీ రాజకీయ స్వార్థం కోసం అని ప్రశ్నిస్తున్నాను. ఇదేదంటే కేవలం రాజకీయ లబ్ధి పొందడం కోసమే కూకీలకు, నాగాలకు, మైతీస్కు మధ్యన చిచ్చుబెట్టి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం చేస్తున్నటువంటి కుట్ర అని తెలియజేస్తున్నాను. ఈ మారణ హోమంలో ఇప్పటికే దాదాపుగా 200 మంది పైగా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. వందలాది ప్రార్థనాలయాలను ప్రభుత్వమే కూల్చివేసింది. లక్షలాది మంది ప్రజలు తమ సొంత నివాసాలను, గ్రామాలను వదిలిపెట్టి ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళారు. అయినప్పటికీ ఈ మారణ హోమం చల్లారడం లేదు. కారణం, శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడమే. ఈ మారణ హోమం నుండి తాము రాజకీయంగా ఎలాగ లబ్ధి పొందాలని చూడడమే. దీన్ని ఇంకెన్ని రోజులు ఈ పాలకులు కొనసాగించదలుచుకున్నారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎక్కువ శాతం దళితులు, గిరిజనులు, ఆదివాసీలు మాత్రమే. రాజకీయ పార్టీలకు కావాల్సింది కూడా అదే. బహుజనులను, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను బూచిగా చూపి అగ్రవర్ణాలు రాజకీయంగా తమ ఆధిపత్యం కాపాడుకోవడం కోసం చేసే నిరంతరమైన కుయుక్తే ఈ మణిపూర్ మారణకాండ అని చెప్పదలుచుకున్నాను. ఎందుకోసమంటే ఈ దేశ జనాభాలో 90% ఉండేది బహుజనులు. కేవలం 5% ఉన్నటువంటి అగ్రవర్ణాలు వ్యాపారంలో కానివ్వండి, ఇతర సంపద పోగయ్యే చేసుకొని తమ ఆధిపత్యాన్ని నిరంతరం రాజకీయంగా బలపడి తమ వ్యాపారాలను, తమ సంపదను పెంచుకుంటున్నారు తప్ప 90% ఉన్నటువంటి బహుజనులు శ్రమ చేసి పొట్టకూటి కోసమే నిరంతరం కృషి చేస్తున్నారన్న సంగతి మనమందరం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మణిపూర్ మారణకాండనే కాదు, దేశంలో ఉన్నటువంటి 95% బహుజనులు ఇకనైనా మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు చేసే కళ్ళబొల్లి మాటలను నమ్మి మోసపోవాల్సినటువంటి అవసరం లేదు. నిజాలను గ్రహిద్దాం. అగ్రవర్ణాలు ఎల్లప్పుడూ తమ జాతి ప్రయోజనాల కోసం మాత్రమే, తమ కులాల ప్రయోజనాల కోసమే, తమ బంధువుల యొక్క ప్రయోజనాల కోసమే పనిచేస్తాయి. దానికి పార్టీలతో సంబంధం లేదు, ప్రభుత్వాలతో సంబంధం లేదు, వ్యాపారాలతో సంబంధం లేదు. కేవలం తమ వర్గాల ప్రజల యొక్క ప్రయోజనాలు కాపాడడం కోసమే వివిధ పార్టీల పేరుతో, వివిధ ప్రభుత్వాల పేరుతో, వివిధ సంస్థల పేరుతో పనిచేస్తాయి. నిజానికి వారికి అందరి దృష్టి కేవలం 5% ఉన్నటువంటి అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని ఎలా కాపాడుకోవాలా, వాళ్ళ ప్రయోజనాలకు భంగం కలగకుండా చూడడం కోసమే అధికారంలోకి వస్తారన్న సంగతిని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇకనైనా బహుజనులు చైతన్యం కావాల్సినటువంటి అవసరం ఉంది అని కోరుతూ
మీ చిలకమరి నరసింహ. ఆల్ ఇండియా బహుజన్ సత్తా అధ్యక్షులు పూలే అంబేద్కర్ మిషన్ నేషనల్ కోఆర్డినేటర్, ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యుని. 9848471446. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.